3 డేట్ చాలా స్పెషల్ గా మారబోతోంది. నలుగురు టాప్ స్టార్స్ అక్టోబర్ 1st వీక్ ని సూపర్ మెగా స్టైలిష్ వీక్ గా మార్చబోతున్నారు. పుష్ప 2 మూవీ అక్టోబర్ 3 నుంచే రెగ్యులర్ షూటింగ్ అని తెలుస్తోంది. ప్రభాస్, యష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా దసరాకి కాస్త ముందే పవర్ఫుల్ దరువు వేయబోతున్నాడట. సడన్ గా ఈ కొత్త నిర్ణయానికి కారణం ఏంటి? టేక్ ఏ లుక్. పుష్ప టీం దసరాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రెజెంట్ టాంజానియా నేషనల్ పార్క్ లో ఫ్యామిలీతో పాటు వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఆగస్ట్ ఎండింగ్ లో లేదంటే సెప్టెంబర్ 1st వీక్ లో తిరిగి ఇండియాలో ల్యాండ్ అవుతాడట. ఇక అక్టోబర్ 3కి అంటే దసరా సీజన్ లో పుష్ప 2 మూవీ షూటింగ్ షురూ కాబోతోందట. ఇక దసరాకు పుష్ప 2 మూవీ షూటింగ్ మొదలవుతుంటే అదే వారం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. క్రిష్ మేకింగ్ లో పవర్ స్టార్ చేస్తున్న పీరియాడికల్ పాన్ ఇండియా డ్రామా హరిహర వీరమలు షూటింగ్ దసరాలోగా పూర్తి కాబోతోంది. అప్పుడే గుమ్మడికాయ కొట్టేలా ఫిలిం టీం 2 స్కెడ్యూల్స్ లో పెండింగ్ షూటింగ్ ని పూర్తి చేయబోతోంది. ఐకాన్ స్టార్ మూవీ పవర్ స్టార్ సినిమాలు దసరా సీజన్ లో షూటింగ్ మొదలవటం పూర్తవటం రూపంలో సందడి చేయబోతుంటే అదే పండకి థియేటర్స్ మీద మెగాస్టార్ మూవీ దండెత్తబోతోంది. మోహన్ రాజా మేకింగ్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ దసరా స్పెషల్ గా రాబోతోంది. అయితే నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణేని తీస్తున్న 107వ మూవీ కూడా దసరాకి రాబోతోంది. చిరు సినిమా గాడ్ ఫాదర్ తో పోటీ పడబోతోంది. ప్రభాస్ కూడా అక్టోబర్ 1st వీక్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పబోతున్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో యంగ్ రెబల్ స్టార్ చేస్తున్న సలార్ షూటింగ్ అక్టోబర్ లో పూర్తవుతుందట. ఫిలిం టీం అప్పుడే గుమ్మడికాయ కొడుతుందట. ఇక ప్రభాస్ తో మారుతి ప్లాన్ చేసిన ప్రాజెక్టు కూడా అక్టోబర్ 1st వీకే మొదలవ్వబోతోంది. అంటే సలార్ పూర్తవటం, మారుతి ప్రాజెక్టు పట్టాలెక్కటం రెండు కూడా అక్టోబర్ 1st వీక్ లోనే జరగబోతున్నాయని తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ రాబోతోంది. దసరా పండగకి చిరు, బాలయ్య సినిమాలు పోటీ పడుతున్నాయి. కానీ మరే హీరోల మూవీ సందడి చేసే ఛాన్స్ లేదు. థియేటర్స్ లో హీరోల మూవీస్ సందడి లేకున్నా పెద్ద హీరోల కొత్త సినిమాల లాంచ్లతో లెక్క మారబోతోంది. దసరాకి దిల్ రాజు బ్యానర్ లో KGF ఫేమ్ యష్ సినిమా లాంచ్ కాబోతోంది.